మీరు చూస్తున్నటువంటి ఫోటో నా 48th ఇయర్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు తీసింది. నేను మొదట 48 ఇయర్స్ అప్పుడు నేను చేయలేనేమో అనుకున్నాను. సరే ఎందుకైనా ఒకసారి ట్రై చేసి చూద్దాము. చేతులు వెనక్కి పెట్టగలుగుతానా లేదా అని ట్రై చేశా. కొద్దిగా అతి కష్టం మీద పెట్టగలిగాను. ఎడమ చేయి కొద్దిగా నొప్పి అనిపించింది పెట్టేటప్పుడు. కానీ పెట్టగలిగాను. అంటే మనం 48 ఇయర్స్ అప్పుడు కూడా మన చేతులు కిర్ర కిర్ర అని సౌండ్లు రాకుండా, ఎముకలది సౌండ్లు చేయకుండా వెనక్కి తిరిగాయన్నమాట. అలా నమస్కారం పెట్టాను. సరే సరే నమస్కారం పెట్టా కదా, కానీ చూడండి నేను ఎంత లావైపోయానో. 48 ఇయర్స్ అప్పుడు లావైపోయి ఉన్నాను. సో ప్లస్ ఈ జడ చూసారా, అప్పుడు మీకు 38 ఇయర్స్ ఇప్పుడు జడ చూపించా కదా, ఇప్పుడు 40 ఇయర్స్ ఎప్పుడు నాకు ఎంత జుట్టు మిగిలిందో చూసారా. మళ్ళీ రెడ్డిష్ బ్రౌన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు హెన్నా పెట్టాలి, ఎందుకంటే బయటగా కనపడకుండా ఉండడం అనమాట. అంటే దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 38 అండ్ 48 ఇయర్స్ అనమాట. మనం మోనోపాజ్ స్టేజ్కి చేరుకుంటాం, అందువల్ల వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాము. తినకపోయినా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాము. చాలా వర్రీగా ఉంటుంది. ఏంట్రా బాబు మనం ఇంత లావుగా కనిపిస్తున్నాము, చూసారా ఫోటోలో ఎంత లావు అయిపోయాను మ్యాచ్ మ్యాన్ లాగా. సో ఆ పిల్లకి అంత మిగిలిందనమాట, 4 పాయలు. అందులో పెద్ద ఎక్కువే ఉండదు. ఒక ఉప్పు తీసి చూస్తే అసలు ఏముండదు, కానీ కలిపి కడితే ఏదో పిల్లకొచ్చింది. ఏదో దాన్ని ఇంకా మెయింటైన్ చేస్తున్నాను అనుకోండి. సో దట్స్ ద థింగ్ అనమాట. అంటే మనం 48 ఇయర్స్ వరకు కూడా మనం కాస్త ఫిట్గా ఉండగలం. ఈ మోనోపాజ్ స్టేజ్ వల్ల మనకి లేడీస్కి ఏమవుతుందంటే వెయిట్ గెయిన్ అవ్వటం వల్ల మనం కొద్దిగా లావుగా కనిపిస్తూ ఉంటాం. అదే మీకు చెప్పాలనుకున్నాను. ఓకే, ఇంతటితో సమాప్తం.